పశ్చిమ గోదావరి జిల్లాలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. నరసాపురం మండలం తూర్పు తాళ్లు గ్రామానికి చెందిన మహిళలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొబ్బుడి నాయకరి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నెలగా గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు, పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఆరోపించారు. దీంతో తమ సమస్య నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాలయం వద్దకు వచ్చామని తెలిపారు. నీరు రావట్లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము పట్టాం ఇప్పుడు మాకు వాళ్ళు కూడా పడుతున్నారండి. వాళ్ళు జనం కొంతమంది అద్దెకు కూడా వెళ్ళిపోయారండి నీళ్ళు పోవడం వల్ల. అసలు ముసలోళ్ళు అయిపోయిన నీళ్ళు ఎలా తెచ్చుకోగలుగుతారండి. కొంతమంది అయితే ముసలోళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కోళ్ళు బాధలతో తెచ్చుకోలేకపోతున్నారు. నీళ్ళు ఇవ్వండి, దూరంగా వెళ్ళి టిన్నులు ఉన్నాయి కదండి, 12 రూపాయలు ఇట్టి ఒక టిన్ను కొనుక్కునండి, తాగి ఒక టిన్ను కొనుక్కుని వంట చేసుకుంటున్నామండి. తర్వాత మా ఇబ్బందులు ఇలా ఉన్నాయి. మరి ఎమ్మెల్యే గారితో చెప్దామని వచ్చాము. ఆయన చూస్తే లేరు, నేను చూస్తే ఎలా కొన్నా ఇవాళ ఎక్కడే ఉందాం అనుకుంటున్నామండి. మాకు వాటర్ లేదండి, వాటర్ ట్యాంక్ వేయించమంటే వేయించలేదండి. చాలా బాధపడిపోతున్నాం అండి. పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్తామండి నీళ్ళు లేకపోయినప్పుడు? ఎలా నడగలుగుతామండి మేము? చిన్న వయసు వాళ్ళు కానీ ఎక్కడికి తెస్తారండి? ఎక్కడ నీళ్ళు ఉంటే తెచ్చుకోవచ్చు, ఎక్కడ నీళ్ళు లేనప్పుడు ఎలా పడిపోతారండి? మాకు ప్రస్తుతానికి నీళ్ళు కావాలండి. మాకు ఎప్పుడు లేదండి, మా వచ్చి వచ్చి ఎప్పుడు నీళ్ళు తగ్గించేసారండి. చాలా నుంచి ఉంది కదండి, బాగా టైం తగ్గించేసారు. అది వాళ్ళు పద్దెనిమిది వాళ్ళు అడిగితే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇవి ఇక్కడ వస్తే అన్ని తెలుస్తాయి, లైన్ అవుద్దని వచ్చేవాడి. మాకు ప్రస్తుతానికి ముందు ట్యాంక్ కట్టించాలండి.